ప్రైజ్ ద లార్డ్. మన యేసు ప్రభుల వారు మన జీవితంలో అనేకమైన కార్యములు కనపరుస్తూ ఉంటాడు. ఆయన మన పట్ల ఎంతో కృపను, ఎంతో కనికరమును, ఎంతో ఓర్పును, క్షమాపణను, ప్రేమను, కాపుదలను, నడిపింపును ఆయన మన జీవితంలో దయచేస్తూ ఉంటాడు. కానీ మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-24 వచనంలో ఆయన కొన్ని పట్టణములలో అద్భుత కార్యములు చేశాడు. అద్భుత కార్యములు చేసిన తర్వాత కూడా ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన వారిని గద్దించడం ఆరంభిస్తాడనమాట. ముఖ్యంగా ఈ కొరాజీనా అనే పట్టణము, బెత్సైదా అనే పట్టణము, కపెర్నహూమ అనే పట్టణము, ఈ యొక్క 3 పట్టణములను అక్కడ ఆయన సంబోధిస్తూ చెప్తాడనమాట. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మరి నీలో చేసిన కార్యములు వేరే వాళ్ళ ఆ దేశంలో తూరు సీదోను ప్రాంతంలో చేసినట్లయితే, కపెర్నహూముతో అంటాడు నీలో చేసిన కార్యములు సొదొమ పట్టణంలో చేసినట్లయితే వాళ్ళు ఇప్పటికే మారు మనస్సు పొంది గోనె పట్టె కట్టుకొని ఉందరు కదా అని అనగా, దేవుడు తన అద్భుతములను, తన యొక్క ప్రేమను, తన శక్తిని, తన యొక్క కృపను మన పట్ల కనపరుచున్నప్పుడు అది ఎందుకనగా మనము ఒక్కొక్క మెట్టు మన జీవితంలో ఏవైతే సరిగ్గా లేవో మనము రక్షణ పొంది మారు మనస్సు పొందడానికి దేవుడు మనకు ఒక సమయము దయచేస్తున్నాడు. మన పట్ల కృపను కనపరుస్తున్నాడు, మన పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు, మన పట్ల క్షమాపణను కనపరుస్తున్నాడు, మన పట్ల ఓర్పును కనపరుస్తున్నాడు. ఇవన్నీ మన పట్ల ఎందుకు ఆయన చూపిస్తున్నాడంటే మనం మారు మనస్సు పొంది మారి ఆయన వైపు తిరుగుతామని. హల్లెలూయా. అంతేకాని మరి అన్నీ బాగా చూసి బాగున్నాయని చెప్పి మళ్ళీ హృదయం కఠినపరచుకోవడం కాదు. అన్నీ బాగానే ఉన్నాయి కదా అని చెప్పి మనల్ని మనము గర్వించుకోవడం కాదు. జాగ్రత్త పడాలి. నీ పట్ల దేవుడు చూపుచున్న కృపను నిరర్థకము చేసుకోవద్దు. నీ పట్ల దేవుడు చూపుచున్న ఓర్పును, ఆయన కనికరమును, ప్రేమను, క్షమాపణను మనం వ్యర్థం చేసుకోకుండా మనం కాపాడుకుందాం. జాగ్రత్త పడదాం. హృదయము కఠినపరుచుకోకుండా, మనల్ని మనం హెచ్చించుకోకుండా, గర్వము పక్కన పెట్టి తగ్గించుకొని మనకు కావాల్సిన మార్పు మనం చేసుకొని మారు మనస్సు పొంది ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.